నిన్న ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగినాయి. అక్కడ మిలియన్ మార్చ్ జరిగినటువంటి ప్రాంతం అదే ఏదైతే అక్కడ ట్యాంక్ బండ్ ఉందో ట్యాంక్ బండ్ మొత్తం కూడా రంగులమయంగా మారిపోయింది. సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత మొత్తం కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా అద్భుతంగా అలరించినాయి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన కేతనం అంటూ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా రాష్ట్ర గీతం లేకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కొందరికి ఉండే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు. ఇప్పుడు అంటా ఉండ ఆయన అరే నేను రాపిద్దాం అనుకున్నా ఆయన తప్పు రాసిన అదే ఎవరో నేను సుద్దాల అశోక్ తేజ గారికి చెప్పినా నేను సవరించిన కథలు ఇవన్నీ డైలాగులన్నీ చెప్తున్నావు. నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే ఎందుకు ఆ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించేటువంటి ఏర్పాటు చేయలేదు? కారణం ఏంటి అంటే నేను చెప్పినట్టు రాయాలి, నా గురించి డబ్బ కొట్టాలని అంట కాక ఎవరు కేసీఆర్. డబ్బ కొట్టాలంటే డబ్బ కొట్టడం కుదరదని చెప్పినరు రచయితలు. దీంతో మొత్తం మీద అప్పుడు అట్లా ఆగిపోయింది. ఇప్పుడు సగర్వంగా ముందుకెళ్తా ఉంటే ఇక 6 నెలల్లో మొత్తం కూడా ప్రభుత్వం అంతా అన్యాయం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసిందని చెప్పేసి ఇక ఆయన బాధ ఆయన పడుతున్నాడు. కాబట్టి ఇది ఇట్లా ఉంటే అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అక్కడ భారతీయ జనతా పార్టీ మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. అక్కడ సిక్కింలో అక్కడ ప్రాంతీయ పార్టీ అయినటువంటి ఎస్కేఎం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. 2 చోట్ల కూడా అధికార పార్టీలే మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. 2 అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ మహబూబ్ నగర్కి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందిండు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి కుమార్ రెడ్డి. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక తొలకరి పలకరించింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల దాకా మస్తు తీవ్రంగా ఎండ కొట్టింది. ఎండ అట్లనే కొట్టింది, వర్షం అట్లనే కొట్టింది. సాయంత్రం అయిన తర్వాత మొత్తం చల్లని కబురు వచ్చినట్టుగా మళ్ళా వాన కొట్టింది. మొత్తం మీద ఈసారి తొలకరి అంటే తొలకరి వర్షాలు వచ్చేస్తా ఉన్నాయి. వానలు కూడా ఎక్కువనే కొడతాయి అంట. తర్వాత పంటలకి ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గతంలో కొంతవరకు గత సంవత్సరం కొంతవరకు వర్షాలు తగ్గినమాట వాస్తవం. దాంతో కొన్ని పంటలు ఎండిపోవడం కానీ తర్వాత కొన్నివన్నీ కూడా జరిగినాయి. అది వాతావరణం అట్లా ఉన్నది. ఈసారి మంచిగా వర్షాలు వస్తాయంట, పంటలకు కూడా డోకా ఉండదు.